నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సివిల్ సర్వీసెస్ అనేది లక్షలాది మంది అభ్యర్థుల యొక్క కళ. ఈ కళ నిజం చేసుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి మరిన్ని అంశాలపై మనతో డిస్కషన్ చేయడానికి ఎంవిసి అకాడమీ డైరెక్టర్ అండ్ చైర్మన్ రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. యూపీఎస్సీ అనేది లక్షలాది మంది అభ్యర్థుల, ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఒక కళ. అయితే ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి 10 lakhs నుంచి 12 lakhs స్టూడెంట్స్ అనేది ఈ ఎగ్జామ్కి అపేర్ అవుతూ ఉంటారు. సక్సెస్ రేట్ చూసినట్లయితే 0.2% మాత్రమే ఉంటుంది. అంటే ఇయర్లీ 1000 నుంచి 1200 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు యూపీఎస్సీ అనేది అంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా? దీనికి మీరేమంటారు? దీనికి ఖచ్చితంగా సార్, మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ రియలీ ఆర్ దేర్. బేసికలీ వీ కెనాట్ డినై ఇట్ ద ఫ్యాక్ట్. అయితే ఈ నేపథ్యంలో కూడా మనము యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చా కాదా అనేది బేసిక్గా ఐ డోంట్ థింక్ దానికి నెగిటివ్ అంటూ ఏమి ఉండదు. బేసిక్గా ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. కాకపోతే ప్రిపేర్ అయ్యే విధానంలో మనము మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ సక్సెస్ పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది సార్. సో అంతవరకు అయితే నేను యాక్చువల్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ టు టెల్ దట్ ఆల్ వీ నీడ్ ఈజ్ యాక్చువల్గా మనము ఈ ఎగ్జామ్స్ పట్ల మన ధోరణి ఎలా ఉంది, మనం ఎగ్జామ్స్ పట్ల మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము, ఈ ఎగ్జామ్స్ అసలు కష్టమని ఎందుకు అనుకుంటున్నాము, ఓకే, మరి కష్టమని అనుకుంటే కొందరు ఎలా పాస్ కాగలుగుతున్నారు, కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ లేదు ఇది ఈజీ హౌ టు ఫాలో ఇన్ ఏ సర్టన్ ప్యాటర్న్ ఎందుకు మనం గైడ్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు మనకు సలహాలు ఇస్తున్నారు, ఇవన్నీ మనము ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. సార్, అయితే ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ చాలామంది అభ్యర్థులు వాళ్ళకు కూడా సివిల్స్ చదవాలనేది ఒక కళ. అయితే సిలబస్ని చూసినట్లయితే చాలా లెంతీ సిలబస్ ఉంటుంది మనకు. ఎస్పెషల్లీ మెయిన్ సిలబస్ కూడా చాలా లెంతీగా ఉంటుంది. సిలబస్ని చూసిన తర్వాతనే అభ్యర్థులు భయపడుతున్నటువంటి విషయం. సో ఇలాంటి అభ్యర్థులకు సిలబస్ పైన అవగాహన తెచ్చుకోవడానికి మీరేం చెప్తారు? సిలబస్ పైన అవగాహన అనేది చాలా 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 ముఖ్యం సార్. బేసిక్గా సిలబస్ను చూసి భయపడటం అనేది ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ ద టైమ్. అందరికీ జరుగుతూ అనుకోవట్లేదు. దానికంటే ముందు యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారు అనడంలో యాక్చువల్గా కొంత నిజం ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాజ్ ఇట్ ఇస్ అ సిలబస్. ఎందుకంటే యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ సర్టెన్ ఎక్స్టెంట్ వరకు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. ఆల్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి, యూపీఎస్సీ సిలబస్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఏం డిమాండ్ చేస్తుంది, ఈ గ్యాప్ను అర్థం చేసుకొని వాళ్ళు అప్స్కిల్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ సిలబసే కాదు, యూపీఎస్సీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని, ఈ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని మనము ఉన్న నాలెడ్జ్ ఏంటి, మనం ఎలా అప్స్కిల్ చేసుకోవాలన్న ఒక మైండ్ సెట్తో, ఒక ఆలోచన ధోరణితో ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఈ యూపీఎస్సీకి సంబంధించిన సిలబస్ కానీ ప్యాటర్న్ కానీ ఎలా తెలుసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు యాక్చువల్గా ఏంటంటే అఫ్కోర్స్ మనకు యాక్చువల్గా నోటిఫికేషన్స్లో మనకు జస్ట్ విల్ గెట్ టు నో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఒక సరైన మెంటర్, ఓకే, ఒక సరైన ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి యూ షుడ్ పోజ్ సచ్ క్వశ్చన్స్ యాక్చువల్గా. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, దిస్ వాట్ ఇట్ ఈస్. అసలు మన ఆ ప్రయత్నము పెడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ బేసిక్గా. వెదర్ వీఆర్ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ ఫస్ట్, లేదా మనకేమైనా ఊహించుకొని ఉంటున్నామా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి బేసిక్గా. ఎందుకంటే మనం ఊహించుకొని మనకేమనం ఏంటంటే బేసిక్గా ఇట్ హ్యాస్ నాట్ సర్వ్ ద పర్పస్. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఇట్స్ అ గ్రేట్ బోర్డ్ బేసికలీ. అండ్ వాళ్ళకంటూ ఒక ప్యాటర్న్ ఉంది, వెరీ వాలిడేషన్ ప్యాటర్న్ ఉంది, వాళ్ళకంటూ ఒక అప్రోచ్ ఉంది. సో దాన్ని మనము యాక్చువల్గా ఏంటంటే ఎలా అంటే అలా చదివి, లేకపోతే ఎలా అంటే అలా మనం ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు. సో మనం వీ హ్యావ్ టు గో అండ్ సీక్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అప్పుడు మీకంటూ ఒక ఐడియా వచ్చింది. సో ఫర్దర్ వాట్ అనేది అఫ్కోర్స్ యూ కెన్ డిసైడ్. అఫ్కోర్స్ వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు టేక్ దట్ ఫార్వర్డ్. సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అని చెప్పి. అభ్యర్థులు ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేటర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో బాగా వైరల్ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాకల్టీస్ని చూసి, మనం ఎస్పెషల్లీ అశోక్ నగర్లో చూసినట్లయితే నెంబర్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సక్సెస్ ఎలా ఉంది అనేది కనీసం తెలుసుకోకుండా గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే అశోక్ నగర్లోకి వచ్చి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఈవెన్ 5 attempts కూడా ఇచ్చిన తర్వాత కూడా
క్లియర్ చేయలేని పరిస్థితి. వారికి 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ వారు అశోక్ నగర్ ఖాళీ చేయకుండా అక్కడనే ఉంటున్నటువంటి పరిస్థితి. సో అసలు ఇక్కడ లోపం ఎవరిది అసలు ఫస్ట్? అంటే స్టూడెంట్ల లోపమా, పేరెంట్స్ల లోపమా, లేకంటే ఫ్యాకల్టీస్ల లోపమా? ఏమంటారు మీరు? మనము అశోక్ నగరా లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూటా అనేది మనం యాక్చువల్లీ లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, బట్ లెట్ అస్ టాక్ అబౌట్ వాట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈస్. ఓకే, అయితే ఇక్కడ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో మీరు చెప్పిన దాంట్లో నేను ప్రాబ్లమ్ స్టేట్మెంట్గా ఫీల్ అవుతున్నది ఏంటంటే, ఇంతమంది చదువుతున్నారు, ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారు, ఇన్ని అటెంప్ట్స్ ఇస్తున్నారు, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, అయినా ఫెయిల్యూర్ చూస్తున్నారు ఏంటి అనేది క్వశ్చన్ ఉంది. అసలు ఆ క్వశ్చన్ మీద కొంచెం పాస్ చేస్తే ఎందుకు కొంత పాస్ అయిపోతారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఎవరిని మనము ఇప్పుడు ఇక్కడ మనము కార్నర్ చేయాలి? గైడెన్స్ ఎక్కడ లోపం ఉంది? నేనేమంటానంటే సార్, బేసిక్గా నేను ఇది చదివాను, లేకపోతే నాకు ఇది చెప్పారు, నేను ఇదే చదివాను, ఇంత బాగా చదివాను, ఇన్ని బుక్స్ చదివాను, ఓకే, ఈ లెవెల్ ఆఫ్ వీడియోస్ చూశాను, ఇన్ని వందల వీడియోస్ చూశాను, ఇన్ని గంటలు చదివాను అనుకుంటూ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను చదివింది ఎగ్జామ్లో రాలేదు అన్న ఒక మైండ్ సెట్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి మనం. యూపీఎస్సీ ఎగ్జామ్స్ సిలబస్ ఏంది, వాట్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అని నీకు తెలవాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ యూ షుడ్ నో. దానికి ఇంక్లైన్గా నువ్వు చదవాలి, అంతేగాని నీవు చదివినట్టు అక్కడ రాదు. వాట్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఇట్ ఈజ్ డిమాండింగ్, దాన్ని అర్థం చేసుకుని ఆ ఇంక్లినేషన్లో నువ్వు చదివితే ఓకే, నీకున్న మైండ్ సెట్ ప్రకారం అప్పుడు సక్సెస్ ఈజీ. అందుకని మనం చదువుతున్నాం ఐ డోంట్ థింక్ యాక్చువల్లీ దట్ ఇస్ ద రైట్ వైజ్ వే ఆఫ్ యాక్చువల్లీ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సక్సెస్.